ఇంకా ల్యాప్టాప్ సబ్మిట్ చేసేసి హిమజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ప్రశాంతి అండ్ హిమజ మా కోసం మంచిగా కుక్ చేస్తున్నారు. అది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫేర్వెల్ లా అయిపోయింది. ఇక నుంచి ఒక దగ్గర వర్క్ చేయము, కలిసి డిన్నర్స్ ఉండవు, బ్రేక్స్ ఉండవు, షేరింగ్ థాట్స్ ఉండవు అనే ఫీలింగ్ కొంచెం అనిపించినా మైండ్లోకి అంత తీసుకోలేదు. ఎందుకంటే ఐ మేడ్ దమ్ యాజ్ మై లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ కాబట్టి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా బాండింగ్ బిల్డ్ అవుతుంది అని. పెరుగు పచ్చడి చేస్తుంది నా కోసమే, మిగిలిన వాళ్ళు ఎవరు తినరంట. ఇక్కడేమో బిర్యానీ కుక్ అవుతుంది, ఓ పక్కన చికెన్. వండిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ రివ్యూ ఇవ్వడానికి ముందుగా రెడీగా కూర్చున్నాడు మనోజ్. అయితే మేమందరం కలిసి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఏంటి అంత పెట్టు, ఈవినింగ్ వరకు కబుర్లు చెప్పేసుకుని తర్వాత కేఎఫ్సీకి వెళ్ళామన్నమాట. చెప్పాలంటే ఇవాళ మీటింగ్ అసలు ఒక ఫేర్వెల్ కాదు, అదొక కొత్త బిగినింగ్ లాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వర్క్ ప్లేస్ మారొచ్చు బట్ బాండింగ్ అయితే మారదు కదా.